కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అలుగునూరులో పురండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కాల్వ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, రైతు సమితి మాజీ అధ్యక్షులు కంది రామచంద్రరెడ్డి, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ శివనాగేందర్ రెడ్డి, పురండ్ల సీఈఓ మాదన శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు గోపమల్లారెడ్డి, జాపా మునీశ్వరి రవీందర్ రెడ్డి, సల్లా జితేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్, నాయకులు బొల్లాడి నరసింహారెడ్డి, సిరిసిల్ల అంజయ్య, ఎర్రం అనంతరెడ్డి, చిందం సంపత్, దాసం కమలాకర్, తొర్తి ప్రశాంత్, ముత్తమల్ల నిఖిల్, పరాంకుశం చందు, రైతులు కంది అశోక్ రెడ్డి, పడాల రమేష్ గౌడ్, ముంజ శ్రీకాంత్, జాప భూమిరెడ్డి, చిట్టంపల్లి స్వామి, పంబాల శేఖర్, హమాలి సంఘం అధ్యక్షులు ఎల్లయ్యతో పాటు రైతులు, ఐకేపీ సిబ్బంది, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.